నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా గోచార రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి గోచార రవిగ్రహ దోషాలు ఉన్నాయో ఆ దోషాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో సూర్యుడి సంచారం జరుగుతున్నప్పుడు ఆ రాశుల వారికి సూర్యుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన రాశుల వారికి మాత్రం సూర్యుడు ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాడు. గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాల్లో రవి సంచరించేటప్పుడు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి గోచార రవి తృతీయంలో 3వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి సోదర సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే సింహరాశి వాళ్ళకి గోచార సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి మకరం 6వ స్థానం అవుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి గోచార రవి 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి గోచార రవి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం 10వ రాశి అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా మేషరాశి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మీనరాశి వాళ్ళకి గోచార రవి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. అంటే సంపూర్ణంగా లాభ ఫలితాలను ఇస్తాడు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేస్తాడు. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదిగేలాగా చేస్తాడు. కాబట్టి ప్రస్తుతం గోచార రవి అంటే రాశిలో సంచారం చేసే సూర్యుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి అంటే వృశ్చిక రాశికి, సింహరాశికి, మేషరాశికి, మీనరాశికి సూర్యుడు విశేషమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మిగిలిన 8 రాశులకి మాత్రం సూర్యుడు ఇబ్బందికర పరిస్థితులు కలిగింపజేస్తాడు. కాబట్టి మిగిలిన 8 రాశుల వాళ్ళు ఆదివారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధులు పాటించాలి. అలా పాటించినట్లయితే గోచార రవిగ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చు. గోచార రవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ విధుల్లో ముఖ్యమైనది ఏంటంటే ఆదివారం సందర్భంగా మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యం పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్భలు ఉంచాలి. ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలు వేసి ఆ నీటితో స్నానం చేయాలి. అంటే మీరు స్నానం చేసే నీళ్ళలో ఈ నీళ్లు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా చేస్తే అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేశాక గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టాలి. అది సూర్యుడికి ప్రియమైన దీపం అవుతుంది. అలాగే గోధుమలు దానం ఇచ్చుకోవటం, నానబెట్టిన గోధుమలు గోమాతకు తినిపించడం ద్వారా కూడా గోచార రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం స్నానం చేశాక ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని జపిస్తూ 12 సార్లు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం ఇచ్చినా, సూర్యుడికి ప్రియమైన విధంగా స్నానం చేసినా, సూర్యుడికి ప్రియమైన విధంగా స్నానం చేశాక తూర్పు దిక్కులో దీపం వెలిగించిన గోచార రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. గోచార రవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. రవి బలాన్ని పెంపొందింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
పురుషార్థాలు పేర్లు చెప్పండి వరుసగా. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్ష ఎక్కడుంది? కామానికి మించింది పోయింది కదా. అది వాంఛా సమధికం అంటే కోరికని మించినది, అంటే కోరికని దాటినదే. అనగా మోక్షం కూడా ఇవ్వగలవు అని చెప్తున్నారు. మోక్షమే ఇచ్చినప్పుడు ఇవి అంతండి. అందుకే నాయన మహానది ప్రవహిస్తే చలమలు ఎందుకు అన్నాడు కృష్ణ పరమాత్మ. మహానది వచ్చింది, నది ప్రవహిస్తుంటే చలమలు కావాలా? నదులు ఎండిపోతే చలమలు, నది వస్తే చలమలు ఎందుకయ్యా? అలాగా కైవల్యం అనే మహానందం లభించినప్పుడు ఇంక ఈ వాంఛలనే చలమలు ఎందుకు? దాన్ని ప్రసాదిస్తావు నువ్వు. అందుకే భయాల్ని పోగొడతావు, అదేవిధంగా కోరిన దాన్ని మించినది ఇస్తావు. ఈ రెండు ఇవ్వడంలో నీ పాదాలే సమర్థములైనప్పుడు ఇంకా అభయవరద ముద్రలు నీకు ఎందుకు తల్లి? అందుకేనేమో నువ్వు ఆ ముద్రలు పట్టలేదు అన్నారు. ఆ స్తోత్రం ఎంత ముద్దుగా చేస్తున్నారు, ఎంత ఉదాత్తంగా చేస్తున్నారండి, ఎంత భక్తి పొంగులు వారుతోంది. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేక నైవాసి ప్రకటిత వరాభీత అభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం తవ చరణావేవ నిపుణవు. నీ చరణములు మాత్రమే సమర్థములు అంటూ అమ్మవారిని సంబోధిస్తున్నారు. ఇందులో సంబోధన చాలా గొప్పది. శరణ్యే లోకానాం అక్కడన్నారు. ఏదో నా ఒక్కడికే కాదు తల్లి, సర్వలోకములకు దిక్కైన దానువు నువ్వు. లోకానాం శరణ్యే, శరణ్యే లోకానం. ఈ శరణ్యే లోకానం అనగానే మనకి ఋషివాక్యం గుర్తు రావాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ. శరణ్యే అంటే ఎవరికి శరణ్యే? ఎవరికి శరణ్యే అంటే భక్త శరణ్యే, భక్తులు కాని వారికి అశరణ్యే. అన్నీ విశేషణాలు లేకుండా శరణ్య అనడంలో అందరికీ దిక్కేను తల్లి అన్నారు. ఇక్కడ అందరికీ అంటే ఎవరికి? లోకంలో అందరికీ. అది అర్థం కావడం కోసం లోకానాం శరణ్యే అని మాట ఇచ్చారు. అది కూడా శరణ్యే లోకానాం అని తిప్పి చెప్పారు. సర్వలోకములకు దిక్కైన తల్లి అన్నాడు. విశ్వాన్ని నడిపే శక్తే మనకు దిక్కు. ఇది కాదన్నవాడెవడో చెప్పండి. కాదన్న మాదన్న ఎవడో కలడో లేడో చూద్దాం అన్నాడు ఎవడో. కనుక విశ్వానికి దిక్కైన శక్తే అందరికీ దిక్కు. నాస్తికుడికైనా సరే, నాస్తికుడైనా నేను దేవుణ్ణి నమ్మనండి అంటాడు. నమ్మను అని ఏ శక్తి లోపల ఉండవాళ్ళు అంటున్నాడో ఆ శక్తి వాడికి దిక్కు. కానీ సర్వలోకములకు దిక్కైన వాడు, దిక్కైన తల్లి. అది శరణ్యే లోకానాం, అందరికీ దిక్కైన తల్లి. అయితే అందరికీ దిక్కైన తల్లిని మనం ప్రత్యేకంగా ప్రార్థించి నా దిక్కు నువ్వు ఎందుకు అనాలి? అందరికీ అలాగో దిక్కు కదా అంటే తేడా ఉందయ్యా అన్నాడు. ఇక్కడ తేడా ఉందంటే ఒక తల్లి ఒళ్ళో ఒక పిల్లాడు పడుకుని ఒక పీడకల కన్నాడు. ఆ పీడకల కన్నప్పుడు తల్లిని గుర్తులేదు, తల్లి ఒడి గుర్తులేదు. అడవిలో పరిగెడుతున్నాడు, ఒక పులి నోట్లో పట్టుకుంది, గిలగిల్లాడు, అమ్మ అని ఏడుస్తున్నాడు ఒళ్ళు. అరే ఊరుకోరా నాన్న అంటుంది తల్లి. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? పులి నోట్లో ఉన్నాడా, అమ్మ ఒళ్ళో ఉన్నాడా? అమ్మ ఒళ్ళో ఉన్నాడని జ్ఞానం ఇందుకు లేదు. ఎందుకంటే కలలో నిద్రలో గెలిపాడు కనుక, నిద్రలో ఉన్నాడు కనుక అమ్మ ఒడిలో ఉన్నానని జ్ఞానం లేదు. పులి నోట్లో ఉన్నా అనుకున్నాడు. దాంతో భయపడ్డాడా, వణికిపోయాడు, ఏమైపోతానో అని ఆర్తి పడ్డాడు. ఆ భయపడినప్పుడు ఎక్కడున్నాడు? అమ్మ ఒళ్ళు కదా. పులి నోట్లో అనలేదు, సంతోషం. కానీ మధ్యలో నిద్ర వల్ల అమ్మ ఒడి జ్ఞానం పోయింది. అవిద్య వల్ల మన అమ్మను ఆశ్రయించామని జ్ఞానం పోయి ఈ ప్రపంచం అని పులినోట్లో తిరుగుతున్నాం. తెలివైన వాడు మళ్ళీ మెలకు వచ్చిన వెంటనే అమ్మ నేను అమ్మల్లో ఉన్నా అనుకున్నాడు. అప్పుడు వాడు శరణ్యే లోకానా, నిజానికి దిక్కేం తెలివి నువ్వే అన్నాడు. ఇప్పుడు కొత్తగా దిక్కానైనా ఇంతకు నువ్వు పీడకల కన్నప్పుడు కూడా నేనే దిక్కు అంటుంది ఆ తల్లి ఇక్కడ. కానీ అందరికీ తల్లి ఆ దిక్కే. ఆ తెలుసుకున్నవాడికి అసలు దిక్కు. అసలు తెలుసుకున్నవాడు భక్తుడు. భక్తుడంటే భక్తుడి కోసం భగవంతుడు కాదు, భగవంతుడు అందరి కోసం. భక్తుడంటే భగవంతుడి దయ్యని తెలుసుకున్నవాడు, అనుభవిస్తున్నవాడు. అది అందుకే శరణ్యే లోకం అనే మాటలో, లోకానం అనే మాటలో ఇంత అందం ఉందండి. ఈ శ్లోకం అంత విశేషమైనది. అమ్మవారి స్వరూపాన్ని చెప్పకనే చెప్తున్నాడు. అమ్మ పాదపద్మాల ధ్యానం ఇందులో చేయించాడు. పాదపద్మాల ధ్యానమే కాదు, అమ్మ స్వరూపం మొత్తం స్ఫురించేటట్టు చేశారు. ఒక్క శ్లోకంలో ఎన్ని భావాలు పెట్టాడు. అమ్మ మూర్తి అలా స్ఫురిస్తోంది. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. అరమ్యమైన అమ్మ పాదపద్మాలని విధంగా ధ్యానించిన తర్వాత అమ్మ ఉపాసన ఫలం చెప్తున్నారు. ఇటువంటి అమ్మను ఉపాసించి అద్భుతాలు సాధించిన వాళ్ళు ఇద్దరిని చెప్తున్నారు. ఈ శ్లోకంలో మరొక విశేషం. హరిస్త్వామారాధ్య
ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఒక్కొక్క పదం ఎంత ఔచిత్యంతో వేశారో ఆలోచిస్తూ ఉంటే ఆదిశంకరుల కవి అంటామా తత్వవేత్త అంటామా అనిపిస్తుంది. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల నవల్లో మాట అంటారు, ఆదిశంకరుల కవిత్వం చూస్తే కాళిదాసాదులను కూడా మించిపోయాడు ఆయన. అందుకే ఆదిశంకరులు మించిన కవి లేడు. కానీ ఆయన కవిత్వం కంటే గొప్పదైన తత్వాన్ని ప్రతిపాదన చేయడంలో ఆయన తత్వవేత్తగానే మనం గౌరవిస్తున్నాం. కానీ కవుల సరసన చేర్చితే ఆదిశంకరుల తర్వాతే ఎవరైనా కవి స్థానంలో ఉంటారని అందులో సందేహం లేదు. ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి, ఒక ఆదిశంకరులు, ముగ్గురి మహాకవులు అంటే తెలుసుకోండి ఇక్కడ. అటువంటి మహాకవి. ఏమి కవిత్వం! హరిస్త్వాం ఆరాధ్య, ఆ హరి అనగా విష్ణువు నిన్ను ఆరాధన చేసి పురానారీ భూత్వా, ప్రాచీన కాలంలో ఆ విష్ణువు నిన్ను ఆరాధన చేసి స్త్రీగా మారాడు. మారి పురరిపుమపి క్షోభమనయత్, త్రిపురాసుర సంహారకుడిని కూడా క్షోభ పెట్టాడు. అంటే మనసును కలవరపెట్టాడు, ఆయన మనస్సుని మోహపరిచాడు. ఎవరు? విష్ణువు. ఎలా మోహపరిచాడంటే మోహిని అయి మోహపరిచాడు. ఆయన మోహిని ఎలా కాగలిగాడు? అంత మహాపురుషుడే. ఆ పురుషుడు స్త్రీ ఎలా కాగలిగాడంటే స్త్రీ అయిన నిన్ను ఉపాసన చేయడం చేత అన్నారు ఇక్కడ. ప్రణతజన సౌభాగ్య జననీ అంటే ప్రణతి అంటే త్రికరణ శుద్ధిగా నమస్కరించిన వారికి సౌభాగ్యములు కలిగించినది. ప్రణతజన సౌభాగ్య జనని, త్రికరణములతో నమస్కరించిన వారికి సౌభాగ్యములు కలిగిస్తుంది ఆ తల్లి. అంటే ఒక విధంగా అమ్మ విద్య పేరు సౌభాగ్య విద్య. శ్రీ విద్యా సంప్రదాయంలో సౌభాగ్యం అంటే శుభగా, సౌభాగ్యం మంచి భాగ్యం అని అర్థం. ఇక్కడ శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అంటూ ఆదివారం నాడు సూర్యభగవాన్ని అర్చన చేయటం సనాతన సంప్రదాయం. దీనితో పాటుగా తులసీమాత సేవ అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. తులసి ఏ ఇంటి ప్రాంగణంలో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నారాయణతో కూడి స్థిరత్వంగా ఉంటుంది. ప్రతిరోజు కూడాను ఎవరైతే నిద్ర నుంచి లేవగానే తులసిని గనక దర్శించినట్లయితే సకల తీర్థాలు దర్శించినటువంటి ఫలితం కూడా మనకు లభ్యపడుతుందని శాస్త్రం. ప్రతిరోజు తులసికి ప్రదక్షిణలు గనక చేసినట్లయితే సప్త ద్వీపాలతో సమస్త భూమిని కూడాను దానం చేసినటువంటి ఫలితం లభ్యపడుతుంది సుమా అంటోంది శాస్త్రం. తులసి దళాలతో హరిహరులను పూజ గనక చేసినట్లయితే పునర్జన్మ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి శాస్త్రవచనం. పవిత్రమైన తులసి నీరు చివరి దశలో మనిషి చేత గనక త్రాగిస్తే ఆ వ్యక్తి పాపాలన్నీ కూడా ప్రక్షాళనమైపోయి పుణ్యలోకాలకు వెళతాడు అని చెప్పేసి స్కాంద పురాణం ఈ విషయాన్ని మనకు తెలియజేసింది. నర్మదా నదిని చూడటం, గంగా స్నానం చేయటం, తులసి వనాన్ని పూజించడం, ఇవన్నీ కూడాను సమానమైన ఫలితాలనే మనకు ప్రసాదిస్తాయని పురాణ వచనం. తులసి పూజ వలన అనుకూలవతి అయినటువంటి భార్య, అలాగే సత్సంతానం కలిగి తీరుతాయి సుమా అంటోంది మనకు శాస్త్రరీత్యా చెప్పిన విశేషాంశాలు.
సంధ్యాకాలంలో తులసి దగ్గర దీపం కనుక పెట్టినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పిన సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:04 తిథి ద్వాదశి రాత్రి 8:49 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8:23 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:19 వరకు. అమృతకాలం రాత్రి 2:25 నుంచి 4:04 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గణతంత్ర దినోత్సవం. ఈటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి ఉత్సవాల యొక్క అసలైన అర్థం భారతీయ ధర్మ రక్షణ. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రవర్తించాలి. ఆదివారం సందర్భంగా మనం ఉసిరికాయ తినకూడదు, కానీ ద్వాదశి సందర్భంగా ఉసిరికాయ తినాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ద్వాదశికే ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పారు. ఈ రోజున తిలద్వాదశి. తిలద్వాదశి సందర్భంగా ఉపవాసం ఉండడం మంచిది. మరి ఏకాదశి సందర్భంగా ద్వాదశి నాడు పారణ చేయాలిగా. అందుకని తులసి దళం నీళ్ళల్లో వేసుకుని దాన్ని పారణ నిమిత్తం తీర్థంగా తీసుకున్నట్లయితే పారణ అవుతుంది, ఉపవాసము ఉండొచ్చు. తిలద్వాదశి సందర్భంగా ఉపవాసం ఉండడం, స్నానం చేసే నీళ్ళల్లో నువ్వులు వేసుకోవడం, నువ్వులతో విష్ణు పూజ చేయడం, నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యం చేయడం, నువ్వులతో చేసిన నూనె అంటే నువ్వుల నూనె అన్నమాట, దానితో దీపదానం చేయడం, నువ్వులు హోమం చేయడం, నువ్వులు దానం చేయడం, నువ్వులు తినడం అనేటువంటి కార్యక్రమాలను ఆచరించడం ద్వారా సకల పాపక్షయం. ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం, చన్నీటితో స్నానం చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోవడం, పాయసం నివేదించి ప్రసాదం తీసుకోవడం. ఈ ప్రసాదం తీసుకోవడం ఉపవాసానికి ఏమీ భంగకారి కాదు. ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో చక్కగా గోధుమలతో పూజ చేయడం ద్వారా పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. ఆదివారం సూర్యనారాయణమూర్తికి చేసే ఆరాధన శారీరక మానసిక ఆరోగ్యాలను అందిస్తుంది. నేటి ఆణిముత్యాలు. విజయానికి ఒకే ఒక మార్గం, మరొకసారి ప్రయత్నించడమే. బాలకృష్ణ జై. ధర్మరాజు గారి యొక్క పౌత్రుడనైనటువంటి నేను రాజ్య పరిపాలన చేస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద విహరించారు. ఆయన పాద ముద్రలు ఇంకా ఈ భూమి మీద వాడిపోలేదు, చిరిగిపోలేదు.
కలిపురుషుడు ప్రవేశించి ధర్మాన్ని పతనం చేయడమా? కలిని నిగ్రహిస్తానని గబగబా బయలుదేరి కురుజంగాల దేశాన్ని చేరుకుంటున్నాడు. చేరుకుంటున్న సమయంలో భూమి గోరూపాన్ని పొందింది. ఎప్పుడైనా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, గోవు ఉండడం చతుష్పాద రూపంలో, అంటే 4 కాళ్ళు ఉన్నటువంటి పశువు రూపంలో ఉంటుంది. కానీ గోవు యొక్క పూజ పశువు యొక్క పూజ కాదు. గోపూజ పశుపూజ కాదు. గోపూజ పరదేవతా పూజ. మీరు పరదేవతకి నైవేద్యం పెట్టారనుకోండి, మీరు భక్తితో ఇస్తే ఆవిడ తింటుంది అని నమ్మకం. కానీ మీరు ప్రత్యక్షంగా పరదేవతకి ఓ అరటిపండు తినిపించాలంటే వర్ణాశ్రమములతో సంబంధం లేకుండా అందరూ అధికారులే. ఎప్పుడు? అమ్మవారు గోరూపంలోకి వస్తే. గోవుకి చేసిన ప్రదక్షిణం పరదేవతకి చేసిన ప్రదక్షిణం. అందుకే గో పూజకి కల్పం ఉంది. శృంగగిరి పీఠం వారు ప్రచురించారు ఆ కల్పాన్ని. పరమాద్భుతమైనటువంటి కల్పం. అందులో అసలు గోవుకి పూజ చేసేటప్పుడు గోవు యొక్క అంగములలో ఏ అవయవం మీద ఎవరు ఆవహించి ఉంటారో చెప్తారు. చెప్తూ ఆయా అవయవముల మీద పువ్వు వేసి పూజ చేస్తారు. చిత్రం ఏమిటంటే అది చేసేటప్పుడు పంచగవ్యాలు కూడా పాత్రలతో పెట్టి పూజ చేయాలి. అంత అద్భుతంగా పూజ చేసి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వ్యాస మహర్షి కృతమైన గోసూక్తం చదివి పూజ చేస్తారు గోపూజ. అటువంటి గోవు భూమి ఎప్పుడైనా సరే గోరూపాన్నే పొందుతుంది, ఇంకొక రూపాన్ని పొందదు. ఎందుచేత అంటే గోవుకి ఆపద కలిగిందనుకోండి, పరమాత్మ కన్ను ఎరుపు రంగులోకి మారుతుంది. గోవు లేదనుకోండి, అసలు సనాతన ధర్మము నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే ఒకటే కారణం, సనాతన ధర్మము దేని మీద ఆధారపడుతుందంటే యజ్ఞం మీద ఆధారపడుతుంది. యజ్ఞము అగ్నిహోత్రం మీద ఆధారపడుతుంది. అగ్నిహోత్రము మంత్రం మీద ఆధారపడుతుంది. మంత్రము తెలిసిన బ్రాహ్మణుడు ఉండొచ్చు, యజ్ఞం చేయడానికి భూశుద్ధికి గోమయంతో అలకాలి. గోమయంతో అలకలేదనుకోండి దేవతలు కూర్చోరు. ఎందుకు కూర్చోరు అంటే భూమికి శుద్ధి ఉంటే తప్ప ఎలా వచ్చి కూర్చుంటారు? కూర్చోలేరు. ఇంతకుముందు ఎవరెవరు అక్కడ తిరిగారో తెలియదు కాబట్టి అక్కడికి వచ్చి దేవతలు కూర్చునే అవకాశం ఉండదు. అలా కూర్చోవాలంటే గోమయంతో అలకాలి. భూశుద్ధి గోమయం చేత జరుగుతుంది. కాబట్టి గోవు లేదనుకోండి, గోమయం ఎక్కడి నుంచి వస్తుంది? పేడ. ఆవు పాలు లేవు, హోమం ఎలా చేస్తారు? నెయ్యి లేదు, హోమం ఎలా చేస్తారు? మంత్రం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడు, గోవు లేదు, ఎలా జరుగుతుంది? అందుకే బ్రాహ్మణుడి కన్నా ముందు ఎవరు ఉండాలంటే గోవు ఉండాలి. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణుడు ఇద్దరు ఉంటే లోకానికి ఉపద్రవం వచ్చినా ఓ యజ్ఞం చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని మళ్ళీ సాధించి పెట్టి లోకమంతా సుభిక్షంగా ఉండేటట్టు చెయ్యగలరు. కాబట్టి గోవు అంత గొప్పది. గోవు మీద ధర్మం అంతా నిలబడింది. అందుకే యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకన్నరః. ఏ ఇంట గోవు ఏడుస్తుందో ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఏ ఇంట గోవులు సంతోషపడిపోతుంటాయో, ఏ యజమాని చేసినటువంటి సేవ చేత గోవులు ప్రసన్నమవుతుంటాయో, పరమానందాన్ని పొందుతుంటాయో, అటువంటి వారి వలన ఆ గోవులు సంతోషానికి కారణమవుతున్నాయో, ఆ గోవుల యొక్క సంతోషమునకు కారణమైన వారు ఎవరున్నారో వాళ్ళు దినదినాభివృద్ధిని పొందుతారు. ఎందుచేత అంటే అది పరదేవత యొక్క ప్రీతి. కాబట్టి భూదేవి కూడా ఎప్పుడైనా వెంటనే భగవానుడు పలకాలి అంటే గోరూపాన్ని ధరిస్తుంది. ధరించి నిలబడి పిలుస్తుంది శ్రీమన్నారాయణుణ్ణి. భూమి భూదేవిగా పిలిచిందనుకోండి, చూస్తాననొచ్చు, నాకు తెలుసనొచ్చు. భూదేవి గోరూపాన్ని పొందిందనుకోండి, వెంటనే పలుకుతాడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఆవిడ గోరూపాన్ని ధరించింది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే వృషభం కనపడినా కూడా సరే, ప్రాతకాలంలో వృషభం కనబడితే చెప్పులు విప్పి వెంటనే నమస్కారం చేయాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్ముడు ఇలా ధర్మరాజుకు చెప్పాడు. నహుషుడు చవన మహర్షిని చూసి మంత్రులు పురోహితులతో కలిసి త్వరగా ఆయనకు ఎదురు వెళ్ళాడు. యథావిధిగా అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. అన్ని నియమాలను పాటిస్తూ చేతులు జోడించాడు. ఓ మహర్షి, నేను నహుషుణ్ణి.
ఈ దేశానికి రాజును, నీకు నమస్కారం అన్నాడు. అప్పుడు నహుషుడి పురోహితుడు చ్యవన మహర్షిని పూజించాడు. తర్వాత నహుషుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, నేనేం చేయాలో చెప్పండి. ఏం చేస్తే మీకు సంతోషం కలుగుతుందో చెప్పండి. నేను ఆ పని చేస్తాను. అదెంత కష్టమైనదైనా సరే నేను చేస్తాను, ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు చ్యవన మహర్షి ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ మత్స్యకారులను ముందు గౌరవించు, వీరిని ఆదరించు. వీరు చేపలు పట్టుకొని జీవిస్తున్నారు. వారి జీవనాధారం ఇదే. వారెంతో శ్రమపడ్డారు. నేను వలలో పడటం మూలంగా ఎన్నో చేపలు చనిపోయాయి. అందువల్ల వీరెంతో నష్టపోయారు. వీరు సంతోషించాలి, వీరికి లాభం కలగాలి. కనుక ఈ మత్స్యకారుల చేపలను నువ్వు కొను. చేపలతో పాటు ఉన్నటువంటి నన్ను కొను. ఎందుకంటే నేను వీరికి చేపలతో పాటే దొరికాను. కనుక నాకు వెల కట్టి ఆ ధనాన్ని అంతా ఈ మత్స్యకారులకు ఇచ్చేసేయన్నాడు. ఆ మాటలు విని నహుషుడు తన పక్కనే ఉన్న పురోహితుడితో ఇలా అన్నాడు, ఓ పురోహిత, విన్నారు కదా, మహర్షి చెప్పినట్లుగా వెంటనే చేయండి. మహర్షిని విడిపించటానికి ఈ మత్స్యకారులకు 1000 నాణాలను ఇవ్వండి అన్నాడు. వెంటనే నహుషుడి మాటలకు చ్యవన మహర్షి అడ్డు తగిలాడు. చ్యవన మహర్షి నహుషుడిని చూస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, ఏమిటి లెక్కలు? ఇలా నా అంతటి వాడికి ఇంత తక్కువ వెల కట్టడం ఏమైనా బాగుందా? కనుక బుద్ధితో ఆలోచించి వెలకట్టు. నాకు తగినట్లుగా ధనాన్ని వెలకట్టి మత్స్యకారులకు ఇవ్వు అన్నాడు. నహుషుడు సర్దుకొని తన పురోహితుడితో ఇలా అన్నాడు, ఓ విప్ర, వీరికి 1,00,000 నాణాలు ఇవ్వు. ఇది ఈ మహర్షికి తగిన వెల అన్నాడు. ఆ మాటలు విని చ్యవనుడ తలను అడ్డంగా తిప్పుతూ ఇలా అన్నాడు, ఓ రాజా, సరిగ్గా లెక్క కట్టడం రావాలి. నువ్వు ఇచ్చే 1,00,000 నాణాలకు నేను సమానం కాను, అంతకన్నా నేను ఎక్కువే. కనుక మంత్రులతో కలిసి ఆలోచించన్నాడు. అప్పుడు నహుషుడు పురోహితుడితో ఇలా అన్నాడు, ఓ పురోహిత, వీరికి 1,00,000 నాణాలు ఇవ్వు. ఇది కూడా సరిపోకపోతే ఇంకా ఎక్కువగానే ఇవ్వు అన్నాడు. ఆ మాటలు విని మహర్షి మళ్ళీ ఇలా అన్నాడు, ఓ రాజా, ఏమిటి లెక్కలు? కొద్దిగా లెక్కలు నేర్చుకో. ఈ మాత్రపు వెలకే నేను అమ్మడబోతానా? ఇంత మాత్రానికే నేను దొరికిపోతానా? నాకు 1,00,000 నాణాలు కూడా సమానం కావు. కనుక నాకు తగిన వెలను కట్టయ్యా. ఈ చర్చ నీ మంత్రుల వల్ల తేలదు కాదు, కానీ ఈసారి నీ విప్రులతో ఆలోచించు, వారు సరిగ్గా చెబుతారు. నా వెల నీకు తెలుస్తుంది అన్నాడు. అప్పుడు నహుషుడు వెంటనే ఇలా అన్నాడు, అయితే నా అర్ధరాజ్యాన్ని ఇస్తాను. అది సరిపోదంటే నా పూర్తి రాజ్యాన్నే మత్స్యకారులకు ఇచ్చేస్తాను. ఇదే తగిన వెల, ఇదే తగిన మౌల్యం అన్నాడు. అప్పుడు చ్యవనుడు నవ్వుతూ ఇలా అన్నాడు, రాజా, నువ్వు మళ్ళీ లెక్కలలో తప్పావయ్యా. అర్ధరాజ్యమో మొత్తం రాజ్యమో ఇస్తే నాకు సమానమైపోతుందా? అది కూడా సమానం కాదు. నాకు తగిన వెల కాదు. ఈసారి ఋషులతో మాట్లాడన్నాడు. ఆ మాటలు విని నహుషుడు బాధపడ్డాడు. ఇప్పుడేం చేయాలా? ఏమిస్తే ఈ మహాత్ముడు విముక్తుడవుతాడు? ఏమిటి పరీక్ష అని దుఃఖించాడు. మంత్రులు పురోహితులతో కలిసి ఆలోచించాడు. అప్పుడు గోవు నుంచి పుట్టిన ఒక ముని నహుషుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మహారాజా, భయపడకు. ఈ మహర్షిని సంతోషపెట్టే ఉపాయం నాకు తెలుసు. ఈయన ఎలా తృప్తి పడతాడో నాకు తెలుసు. నన్ను నమ్ము, నేను చెప్పింది చెయ్యన్నాడు. ఆ మాటలు విని నహుషుడి ముఖం వెలిగిపోయింది. ఎంతో ధైర్యం ఇచ్చి వచ్చింది కూడా. నహుషుడు ఉత్సాహంగా ఇలా అన్నాడు, ఓ స్వామి, ఈ మహర్షి భృగుపుత్రుడు. తొందరగా ఈయనకు తగిన వెలను చెప్పండి. నన్ను, నా రాజ్యాన్ని, నా వంశాన్ని నా సంకట పరిస్థితి నుండి రక్షించండి. ఈ పూజ్యుడు కనుక కోపిస్తే 3 లోకాలు కూడా కాల్చివేస్తాడు. ఈ చ్యవన మహర్షికి తగిన వెలను చెప్పు అన్నాడు. అప్పుడు గోవు నుండి పుట్టిన గవిజాతుడు అనే ముని అందరినీ ఉల్లాసపరుస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, విను. విప్రులు గోవులు ఒకే జాతికి చెందిన 2 భాగాలు వంటివి. విప్రులలో మంత్రాలు ఉన్నాయి, గోవుల్లో హవిస్సు ఉంది.
కనుక ఓ మహారాజా, ఈ విప్రులు అందరిలోనూ ఉత్తములు కనుక వీరిని వెలకట్టలేమని గ్రహించు. అలాగే గోవులంతే, గోమాత కన్నా శ్రేష్టమైనది ఉత్తమమైనది లేదు కనుక గోవును వెలకట్టలేము. ఓ పురుషోత్తమ, ఇప్పుడు నా మాటను గ్రహించు. నేను చెప్పిన 2 భాగాలు వెలకట్టలేనివే, 2 ఉత్తమమైనవే కనుక ఇవి విప్రుడికి గోవులను ఇచ్చి వెలకట్టు, లెక్క సరిపోతుంది. నువ్వు సంకట పరిస్థితి నుంచి గట్టెక్కుతావు, మహర్షి విముక్తుడవుతాడు, నువ్వు చేసిన పనిని ఎంతో సంతోషిస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడన్నాడు. ఆ మాటలు విని నహుషుడు, మంత్రులు, పురోహితులతో కలిసి ఎంతో ఆనందించాడు. వెంటనే చవేన మహర్షితో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, పైకి లేవండి, నేను మిమ్మల్ని గోవుతో కొంటున్నాను. మీరు ధర్మాత్ముల్లో శ్రేష్ఠులు, మీరు గోవుతో సమానం, మీ వెల గోవే అన్నాడు. ఇక ఇక్కడి నుంచి వ్యాస మహర్షి గోవుల ప్రాముఖ్యత గురించి చెప్పాడు. ముందుగా చవన మహర్షి నోటి నుంచి గోవులెంత గొప్పవో, గోవుల మహిమ ఎంత గొప్పదో చెప్పించాడు. వినండి, జన్మధన్యమవుతుంది. చవన మహర్షి నహుషుడి మాటలు విని ఎంతో సంతోషించాడు. ఓ రాజా, మంచి మాట చెప్పావు, సరైన వెల కట్టావు, నాకెంతో ఆనందంగా ఉంది. గోపిస్తుల్యం నపశ్యామి, గోపిస్తుల్యం నపశ్యామి, ధనం కించి దిఖాచ్యుత, ధనం కించి దిఖాచ్యుత. ఈ లోకంలో గోవులకు సాటి అయిన ధనం లేదు. కీర్తనం శ్రవణం దానం, కీర్తనం శ్రవణం దానం, దర్శనం చాపి పార్థివ, దర్శనం చాపి పార్థివ, గవాం ప్రశస్యతే వీర, సర్వ పాప హరం శివం, సర్వ పాప హరం శివం. ఓ రాజా, గోవులను కీర్తించటం, గోవుల గురించి వినటం, గోవులను దానం చేయటం, గోవులను దర్శించటం, గోవులను ప్రశంసించటం మంచిది. గోవు అన్ని పాపాలను పోగొట్టి శుభాలు కల్పిస్తుంది. గావో లక్ష్మ్యా సదా మూలం, గావో లక్ష్మ్యా సదా మూలం, గోషు పాప్మాన విద్యతే, గోషు పాప్మాన విద్యతే. అన్నమేవ సదా గావః, అన్నమేవ సదా గావః, దేవానాం పరమం హవిః, దేవానాం పరమం హవిః. గోవులు లక్ష్మికి మూలం. గోవులలో పాపం ఉండదు. గోవులెప్పుడూ మానవులకు అన్నాన్ని ప్రసాదిస్తాయి, దేవతలకు హవిస్సు ఇస్తాయి. గోవులలో నిత్యము స్వాహాకార వషట్కారాలు ఉంటాయి. గోవులే యజ్ఞానికి నాయకులై ఉన్నాయి. యజ్ఞాలకు గోవులే ముఖం. అమృతం వ్యవ్యయం దివ్యం, అమృతం వ్యవ్యయం దివ్యం, క్షరంతి చ వకంతి చ, క్షరంతి చ వకంతి చ, అమృతాయతనం చైతాగ, అమృతాయతనం చైతాగ, సర్వలోక నమస్కృతాః, సర్వలోక నమస్కృతాః, సర్వలోక నమస్కృతాః. గోవులు దివ్యమైనది, అవ్యమైనది అయినటువంటి అమృతాన్ని ధరించుంటాయి. అమృతాన్ని పాల రూపంలో ఇస్తాయి కనుక గోవులే అమృతానికి ఆధారం. అన్ని లోకాలు గోవులకు నమస్కరిస్తాయి. లోకంలో తేజస్సుతోనూ శరీరంతోనూ గోవులు అగ్నితో సమానమైనవి. గోవులే మహా తేజస్సు. గోవులే ప్రాణులకు సుఖం ప్రసాదిస్తాయి. గోవులు ఉన్న చోట ఎలాంటి భయం లేకుండా ఊపిరిని పీల్చుకోవచ్చు. గోవులు తాము ఉన్న చోటను ప్రకాశింపజేస్తాయి.
పాపాలను తొలగిస్తాయి. గావః స్వర్గస్య సోపానం గావః స్వర్గేపి పూజితాః గావః స్వర్గేపి పూజితాః గావః కామదుఃఖో దేవ్యః గావః కామదుఃఖో దేవ్యః నాన్యత్ కించిత్ పరం స్మృతం నాన్యత్ కించిత్ పరం స్మృతం. గోవులే స్వర్గానికి మెట్లు వంటివి. గోవులు స్వర్గంలో కూడా పూజించబడతాయి. గోవులు పాలిచ్చే దేవతలు. గోవులను మించినది ఏదీ లేదు. ఓ నహుషరాజా, ఇది గోవుల మహాత్యం. దీన్ని నేను నీకు కొంతే చెప్పాను, పూర్తిగా చెప్పటం అసలు వీలు కాదు అన్నాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మహర్షితో ఇలా అన్నారు. దర్శనం కథనం చైవ దర్శనం కథనం చైవ సహాస్మాభిః కృతం మునే సహాస్మాభిః కృతం మునే సతాం సాప్తపదం మైత్రం ప్రసాదం నః కురు ప్రభో ప్రసాదం నః కురు ప్రభో. ఓ మహర్షి, సత్పురుషులతో కలిసి 7 అడుగులు వేస్తే మైత్రి ఏర్పడుతుంది. అలాగే మేము నీతో 7 అడుగులు వేశాం కనుక మాకు మీతో మైత్రి ఏర్పడింది. నిన్ను దర్శించాం, ఇంతసేపు నీతో మాట్లాడాం కనుక ఓ స్వామి మమ్మల్ని అనుగ్రహించు. అగ్ని అన్ని హవిస్సులను స్వీకరించి అనుభవిస్తాడు. అలాగే నువ్వు కూడా మా గుణదోషాలను స్వీకరించు. ఓ పండితుడా, మేము తలలు వాల్చి నిన్ను ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని అనుగ్రహించు. ఈ గోవును స్వీకరించు. తీవ్రమైన ఆపదలో మునిగిన వారిని రక్షించేవారు ఎటువంటి మంచి గతిని పొందుతారో తమకు తెలుసు. మేమెన్నో పాపం పనులు చేశాం కనుక ఇప్పుడు నరకలోకంలో పడబోతున్నాం. నువ్వు మమ్మల్ని రక్షించు, మాకు నువ్వే శరణు అని ప్రార్థించారు. ఆ మాటలు విని చెవ్విన మహర్షి ఇలా అన్నాడు. లోపి అయిన ఋషి యొక్క నేత్రము, పాము యొక్క రోషదృష్టి, ఈ రెండూ కూడా అగ్ని చెత్తా చెదరాన్ని కాల్చివేసినట్లుగా మనిషిని పూర్తిగా కాల్చేస్తుంది. మీరు ఇచ్చిన గోవును స్వీకరిస్తున్నాను. మీరు పాప విముక్తులయ్యారు. ఇప్పుడు మీరందరూ నీటిలో పుట్టిన చేపలతో పాటు స్వర్గానికి వెళ్ళండి అన్నాడు చెవిన మహర్షి. గొప్ప తపోనిధి, పవిత్రమైన హృదయం గలవాడు. ఆయన మాట ప్రభావంతో ఆ మత్స్యకారులకు, చేపలకు స్వర్గం లభించింది. అందరూ చూస్తుండగానే వారు స్వర్గం వైపు వెళుతున్నారు. వారిని చూసి నహుషుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. తర్వాత చెవిన గవిజాత మహర్షులు ఇద్దరూ కూడా నహుషుడికి వరాలిచ్చి అనుగ్రహించారు. అప్పుడు నహుషుడు ఎంతో ఆనందించి, ఓ మహర్షులారా, మీ అనుగ్రహం చాలు, నేను ధర్మమందే స్థిరంగా నిలిచి ఉండాలి, నాకు ఈ వరాన్ని ప్రసాదించండి అని కోరుకున్నాడు. ఆ మాటలకు మహర్షులు ఆనందించి ఆ వరాన్ని ప్రసాదించారు. నహుషుడు వారిని పూజించాడు. తర్వాత చవన మహర్షి తన దీక్షను పూర్తి చేసుకొని తన ఆశ్రమానికి వెళుతున్నాడు. గవిజాత మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళాడు. నహుషుడు వరాన్ని పొంది ఎంతో సంతోషంతో తన నగరానికి వెళ్ళాడు. ఓ ధర్మరాజా, దర్శనంతోనూ సహవాసంతోనూ కలిగే స్నేహాన్ని గురించి చెప్పమని అడిగావు కనుక అదంతా నీకు చెప్పాను. ఓ ధర్మరాజా, నీవు గోవుల యొక్క మహాభాగ్యాన్ని గురించి, ధర్మ నిశ్చయం గురించి చెప్పాను. ఇంకా నువ్వు ఏం వినాలో కోరుకో చెబుతాను అన్నాడు భీష్ముడు. ఈ కథ మహాత్ములను సేవించటం యొక్క గొప్పదనాన్ని చెప్పింది. వారిని ఆదరిస్తూనూ పూజిస్తేనూ వారితో సాంగత్యం చేస్తూనూ కలిగే ఫలాన్ని చెప్పింది. కనుక మహాత్ముల విషయంలో అందరూ భక్తి ప్రమత్తులు కలిగి ఉండాలి, వారిని పూజించాలి. ఎందుకంటే మహాత్ముడైన చవ్వన మహర్షి దర్శనంతోనూ, సంభాషణంతోనూ, సాంగత్యంతోనూ మత్స్యకారులు చేపల పుణ్యం సంపాదించుకున్నాయి కదా, స్వర్గానికి చేరాయి కదా. అలాగే రాజైన నహుషుడు వరాలను పొందాడు. ఇది మహాత్ముల వల్ల కలిగే ఫలం. అందుకే మనమే మహాత్ముల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి. ఒకవేళ వారే తమ దగ్గరకు వస్తే వారిని ఆదరించాలి అని ఈ కథలోని బోధ ద్వారా గ్రహించి ఆచరించాలి.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ బుద్ధిమంతుడా, పరశురాముడు ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడు, జమదగ్ని కుమారుడు. ఆ పరశురాముడి గురించి నాకు చెప్పు. ఆయన చరిత్ర వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది. ఆయన సత్యపరాక్రముడు. ఆయన ఎలా జన్మించాడు? ఆయన బ్రహ్మర్షి వంశంలో పుట్టిన క్షాత్రధర్మాన్ని ఎలా స్వీకరించాడు? ఆయన పుట్టుకను గురించి నాకు చెప్పు. అసలు కుశిక వంశం క్షత్రియ వంశం కదా, దాని నుంచి విప్రజాతి ఎలా పుట్టింది? పరశురామ, విశ్వామిత్రుడు యొక్క ఇద్దరి ప్రభావము ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కుశికుడి కొడుకు గాది, గాది కొడుకు విశ్వామిత్రుడు. అలాగే రుచికుడి కొడుకు జమదగ్ని, ఆయన కొడుకు పరశురాముడు. కొడుకులలో లేని ఈ జాతికి సంబంధించిన దోషం మనుమళ్ళతో ఎలా వచ్చింది? కనుక నాకు ఈ విషయాన్ని వివరంగా చెప్పు అన్నాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, పూర్వము చవన కుశికులు ఈ విషయాన్నే మాట్లాడుకున్నారు. దాన్ని చెబుతున్నాను విను. పూర్వము చవన మహర్షి తన వంశానికి కలిగే దోషాన్ని ముందుగానే గ్రహించాడు. గుణదోషాలను బలాబలాలను మనస్సులో పూర్తిగా ఆలోచించుకున్నాడు. కుశిక వంశాన్ని పూర్తిగా దహించి వేయాలని అనుకున్నాడు. తర్వాత చవనుడు కుశికుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ పుణ్యాత్ముడా, నాకు నీతో కలిసి బ్రతకాలని ఉంది అన్నాడు. అప్పుడు కుశిక రాజు ఇలా అన్నాడు, ఓ మహర్షి, అలాగే మనిద్దరం కలిసి జీవిద్దాం. పండితులు ఇలాగే సహధర్మాన్ని పాటిస్తూ జీవిస్తూ ఉంటారు. కన్యకు పెళ్లి చేసే సమయంలో బుద్ధిమంతులు ఎప్పుడూ ఈ ధర్మాన్నే విశేషంగా బోధిస్తూ ఉంటారు. ఓ తపోధన, ఈ ధర్మ మార్గాన్ని ఎవరూ పాటించలేదు. చాలా కాలం నేను దానిని పాటిస్తాను, నన్ను ఆజ్ఞాపించండి అని నమస్కారం చేశాడు. చవన మహర్షికి ఆసనం ఏర్పాటు చేశాడు. మహర్షి ఆసనం మీద కూర్చున్న తర్వాత కుశికుడు తన భార్యతో కలిసి మహర్షి దగ్గరికి వచ్చాడు. మహర్షికి పాద్యాన్ని ఇచ్చాడు. అతిథి పూజకు సంబంధించిన సమస్త కార్యాలను చేశాడు. మహర్షిని సంతోషపెట్టి ఇలా అన్నాడు, ఓ స్వామి, మేము మీ ఆజ్ఞను పాటించేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. ఈ రాజ్యం మీదే, ధనం మీదే, గోవులన్నీ మీవే. యజ్ఞం కోసం దానం చేయమంటారా చెప్పండి. అన్నీ చేస్తాను, అన్నీ ఇస్తాను. ఇదిగో ఇల్లు, ఇదిగో రాజ్యం, ఇది ధర్మాసనం, ఇవన్నీ మీవే, రాజు మీరే. ఈ భూమిని పాలించండి, నేను మీ సేవకుణ్ణి, మీ ఆజ్ఞను పాటించేవాడిని అన్నాడు. ఆ మాటలు విని చవన మహర్షి ఎంతో ఆనందించాడు. కుశికుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నాకు రాజ్యం మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు, స్త్రీలు, గోవులు, దేశాలు నాకు అవసరం లేదు, యజ్ఞానికి ధనం కూడా అవసరం లేదు. నేను ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాను, దానికి మీ దంపతులు ఇద్దరూ సహకరించాలి. అందుకని మీ ఇద్దరికీ ఒక నియమాన్ని పెడుతున్నాను. అదేమిటంటే, మీరు నన్నెప్పుడూ సందేహించకూడదు. ఎలాంటి అనుమానం లేకుండా నాకు సేవలు చేయాలి. నేనెప్పుడూ ఏది అడిగితే అది ఇవ్వాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఇది మీకు ఇష్టమేనా అన్నాడు. ఆ దంపతులు ఎంతో సంతోషంతో, మా భాగ్యం, మా అదృష్టం, మీ ఆజ్ఞ, మేము మీకు సేవ చేసుకుంటాం అని పొంగిపోయారు. తర్వాత కుశికరాజు చవన మహర్షిని తన అందమైన అంతఃపురంలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక చక్కని గదిని చూపించాడు. అక్కడ నివసించమని కోరుతూ ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఇది మీ శయ్య, మీరిక్కడ స్వేచ్ఛగా ఉండవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.